హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు హోలీ హాలిడే ఉంది కదా, అందుకే హనీని ఎర్లీగా నిద్ర లేపేశాను. తలస్నానం చేద్దామని మందారాకు తీసుకురా మిక్సీ వేసి హెడ్కి అప్లై చేస్తాను, హెయిర్ తొందరగా వదిలిపోతుంది మురికి అని చెప్పాను. బట్ అది వినలేదు. సో ఏం చేసేది లేక మా ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు ఉందన్నమాట. దాని ఆకులు బాగా వచ్చాయి. సో కరివేపాకు కోసరమ్మన్నాను, వెళ్ళిందనమాట. కరివేపాకు విరుస్తూ ఉంది కొమ్మలు. ఆ విరిచిన కరివేపాకును అంతా కూడా ఒక చేతితో హ్యాండిల్ చేస్తుంది. ఇంకా చాలు వచ్చాయన్నాక కోయడం అని అలవాటు. ఫాస్ట్గా అంటే చీమలా నడుచుకుంటూ వస్తుంది. గట్టిగా అరిచేసాను, దెబ్బకు పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఆ వచ్చిందన్నంతా ఒక జల్లె బుట్టలో వేసి మొత్తం తనే దూసింది. చాలా టైం తీసుకుంది. అదంతా దూసిన తర్వాత అందులో ఏమైనా మంచి ఆకులు లేకపోతే తీసేసి మిక్సీ వేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూడాలి. మేమైతే ఎప్పుడూ కరివేపాకు అప్లై చేయలేదు. ఈరోజు ఇంకా ఏమీ ఆప్షన్ లేదు. సో అందుకే కరివేపాకుని చూస్ చేసుకున్నాం. సో ఎవరికి రిక్వెస్ట్ చేయట్లేదు, సో ఎవరు ఫాలో చేయొద్దు. ఫైనల్గా అయితే మొత్తం పూసేసాను. కళ్ళ నుండి, మొహం నుండి, చెవుల నుండి కూడా మొత్తం కరివేపాకు రసం వచ్చేసింది. కాసేపు అరిచింది, వచ్చేసేది ఏం లేదు కదా. ఈ గ్యాప్లో ఖాళీ ఎందుకులే ఉంచడం అని చెప్పి కాళ్ళు క్లీన్ చేయమన్నాను. హాట్ వాటర్లో సాల్ట్, లెమన్ వేసి ఒక ఓల్డ్ సోప్ ముక్క ఒకటి ఉంటే దాంతో క్లీన్ చేయమని చెప్పాను. తోముతుంది. ఎంత సాక్స్ వేసుకున్నా డస్ట్ అయితే ఉంటుంది కదా. సో బాగా డస్టీగానే ఉన్నాయి. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. పర్లేదు అనుకుంటా, కాస్త తెల్లగానే వచ్చినాయి. అక్కడ నిల్చోబెట్టాను కదా, కాళ్ళు కాలిపోతున్నాయి అంట. ఫైనల్గా హెడ్ బాత్ అయిన తర్వాత తల అంతా కూడా అలా ఉంది. కాస్త చిక్కు తీయాలి ఇప్పుడు. చిక్కు అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 2 minutes పట్టింది చిక్కు తీయడం. ఆరబెట్టాను. సాంబ్రాణి వేద్దాం అనుకున్నాను కానీ బట్ వేడికి ఇంకా డ్రై అయిపోద్దేమో ఆ పొగకి అని చెప్పి ఇంకా స్టాప్ చేసాను. ఫైనల్గా ఇప్పుడు హెయిర్ స్టైల్ వేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఒక స్టూల్ మీద కూర్చోబెట్టాను. నా జుట్టు బిగేద్దో అని వచ్చేస్తుంది. ఆల్రెడీ తీసిన జుట్టే కాబట్టి ఈజీగానే వేసేస్తానని చెప్పాను. ఏ హెయిర్ స్టైల్ ఎలా ఆలోచిస్తే లూజ్ హెయిర్ కావాలంది కాబట్టి ఆప్షన్ లేదు. అటొక పాయ ఇటొక పాయ తీసి దాన్ని ఇలా మెల్లి కింద పెట్టేసి క్లచ్ పెడదామని అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందో హెయిర్ అలా పెడితే. నేను సీరియస్గా హెయిర్ స్టైల్ వేస్తున్నాను, వాళ్ళిద్దరూ టీవీ చూస్తూ ఉన్నారు. చూద్దాం ఎలా ఉంటుందో హెయిర్. ఒకసారి ఏమైనా హెయిర్ గ్రోత్ టిప్స్ ఉంటే మాకు కూడా చెప్పండి. యాక్చువల్గా హనీ హెయిర్ చిన్నప్పుడు బాగా రెడ్డిష్గా ఉండేది. ఇప్పుడు కూడా కొంచెం అలాగే రాగి కలర్లో ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అలా అనిపించిందా? ఒకసారి చూడండి. ఎలా అయితే కంప్లీట్గా హెయిర్ పెట్టేశాను, క్లిప్ పెట్టేశాను. ఈ క్లిప్ మొన్న తిరునాళ్ళలో కొనుక్కున్నది. చాలా బాగుంది. 30 రూపీస్కి చాలా వర్త్ అనిపించింది. ఫైనల్గా చల్ల అయితే మొత్తం నీట్గా దువ్వేశాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.